ప్రియ భాగవతోత్తములారా, ఈ పరస్పరంగా ఒకరినొకరు మేలుకొలుపుకొని అందరూ కలిసి ఒక 10 మంది కాదు, ఎంతో మంది రేపల్లిలో ఉన్నటువంటి కృష్ణ భక్తులు అందరూ కూడా నందగోపుని యొక్క ఇంటికి వెళ్ళారు అని అక్కడ మొట్టమొదట గేటు దగ్గర ఉండేటటువంటి ద్వారపాలకుణ్ణి పిలిచి అతని అనుమతితో లోపలికి వెళ్ళి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి మరొక రక్షక భటుణ్ణి కూడా పిలిచి అంతఃపుర ఆ భవనం లోపలికి చేరారు అని చెప్పుకున్నాం. ఇక్కడ నిన్నటి భాషలో కోయిల్ కాప్పని మరి కొడితోను తోరణవాసులు కాప్పని అని పిలిచినట్టుగా మనం గ్రహిస్తున్నాం. ద్వారం దగ్గర ఉన్నటువంటి ఓ రక్షక భటుడా, ముఖద్వారం దగ్గర మళ్ళీ కాపలా ఉన్నటువంటి రక్షక భటుడా అని పిలిచారు అని. ఏం వాళ్ళకేం పేర్లు లేవు అసలు? రక్షక భటుడా, ద్వారపాలకుడా అని పిలవటం ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న వస్తుంది. వాళ్ళకు పేర్లు తల్లిదండ్రులు ఎప్పుడో పెట్టుకుంటారు. చిన్నప్పుడు 11వ రోజునో లేకపోతే 21వ రోజునో ఆ పేర్ల ప్రకారంగానే లోకంలో అందరూ ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారు. అది ప్రసిద్ధంగా వాడుకలోకి వచ్చిన పేరు, వీళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. అతని పేరు పెట్టి పిలవకుండా ద్వారపాలకుడా, రక్షక భటుడా అని పిలవటం ఏం బాగుంది అని మనం సందేహించవచ్చు. దానికి పెద్దలు సమాధానం చెప్పారు. దాస్యనామంతో పిలవటమే ప్రధానంగా వైష్ణవ సంప్రదాయం. దాస్యనామం అంటే ఏమిటి? అతను ఏ పనిని చేస్తున్నాడో, ఏ కైంకర్యాన్ని చేస్తున్నాడో దానిని పెట్టి ఆ పేరు పెట్టి పిలవటమే ప్రధానం. వాడికి ఏదో వేరే వ్యవహారిక నామం వేరే ఉండవచ్చు, అది ముఖ్యం కాదు. కొందరు అత్యంత స్నేహపాత్రులైనటువంటి వాళ్ళు ఇద్దరు బాల్యంలో కలిసి చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ పల్లెటూళ్ళలో అదే స్థాయిలో ఉన్నాడు. అతనితో కలిసి చదువుకున్నటువంటి మరొక ఆయన ఏదో ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరాడు, పై స్థాయికి వెళ్ళిపోయాడు, ఏ కలెక్టర్గానో ఉన్నాడు. ఆ కలెక్టర్కి ఏదో పేరు, ఇతనికి ఏదో పేరు ఉంది. చిన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా బడిలో ఉన్నప్పుడు వరే వెంకయ్య అంటే వరే రామయ్య అని పిలుచుకున్న వాళ్ళే. అందులో ఈ వెంకయ్య అనే అతనేమో ఇప్పుడు కలెక్టర్ అయిపోయాడు. అతను వాళ్ళిద్దరు కూడా ఎప్పుడో ఒకరోజు అనుకోకుండా ఒక చోట కలిశారనుకుందాం. కలిసినప్పుడు అతన్ని ఏమని పిలవాలి? ఎరా వెంకయ్య బాగున్నావా అని పిలవాలి. ఎరా అనుకున్న వాళ్ళే చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు. సరే, ఉన్నత స్థాయికి వచ్చాడు కనుక ఎరా అని పిలవకపోయినా ఏమండి వెంకయ్య గారు అని పిలవాలి. పిలిచేటప్పటికీ అతనికి మనసు కొంచెం చూక్కుమంటుంది. ఏమిటి, నన్ను వెంకయ్య గారు అంటాడేమిటి వీడు, అయితే మాత్రం నేను కలెక్టర్ అని వాడికి తెలవదా?
నా వృత్తిని బట్టి నన్ను పిలవాలి, కానీ నేను ఏ స్థాయిలో ఉన్నానో నా స్థాయిని బట్టి పిలవాలి, కానీ నేను పేరు పెట్టి పిలవటం ఏమిటి అని అతనికి అది అవమానంగా భావించేటటువంటి అవకాశం ఉంది కదా. అట్లాగే నందగోపుని యొక్క వాకిట్లో కాపలా ఉన్నవాడు అంటే అదొక గొప్పతనం. రేపల్లెలో అందరూ పశువులు కాసుకునేవాళ్లే కానీ మంచి పై స్థాయి వాడేవాడు లేడు అని కాదు. నందగోపుడు అంటే ఆయన యజమాని మొత్తం రేపల్లెకు. ఆ యజమాని యొక్క వాకిట్లో కాపలా ఉన్నారంటే దాదాపు ఆయనకు అంగరక్షరులుగా ఉన్నారంటే పెద్ద గౌరవమైన పదవి అది. మన సంప్రదాయం ప్రకారం కూడా వీరెవరు ఫలాని ఆలయంలో అధ్యాపకులండి, లేకపోతే అర్చకులండి, లేకపోతే స్థానాచార్యులండి, లేకపోతే ఫలాని ఆలయంలో వీరు వాహనాలు మోసేవారండి. ఆ వృత్తిని బట్టి వ్యక్తికి గౌరవం వస్తుంది, అది గొప్పతనం. ఆ గొప్పతనాన్ని గుర్తించి వృత్తితోటే అతనిని, వృత్తికి చెందిన పేరుతోటే అతన్ని పిలవాలి. ఏమండి అర్చక స్వామి గారు బాగున్నారా, ఏమండి అధ్యాపక స్వామి గారు బాగున్నారా అని ఆ పేరుతోటి పిలిస్తే అతనికి సంతోషంగా ఉంటుంది. అది వైష్ణవ సంప్రదాయానికి స్వరూపం కూడా. దాస్యనామం అంటారు దాన్ని. తాను ఏ వృత్తిని చేస్తున్నాడో వృత్తిని పెట్టినటువంటి పేరుని దాస్యనామం అంటారన్నమాట. ఆ దాస్యనామంతో పిలవటం అనేటువంటిదే ప్రధానం. కనుకనే శేషుడికి శేషుడు అని పేరెత్తుకొచ్చింది. ఆదిశేషుడు అని అంటాం. స్వామివారి శయనించి ఉండేటటువంటి పడకగా ఉండేటువంటి సర్పరాజు. ఆయనకి అసలు పేరు అనంతుడు అని, కానీ అందరూ ఆయనని శేషుడు 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 అని అంటున్నారు. శేషుడు అనేటువంటి పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వృత్తిని బట్టి వచ్చినటువంటి పేరు. మీలో చాలామంది ఎవరైనా స్తోత్ర రత్నం అనేటువంటి పుస్తకాన్ని, స్తోత్రం చదివి ఉంటారు. శ్రీపద స్తుతిమాలలో దాదాపు 3-4 స్తోత్రం అనేది. రామానుజుల వారి తండ్రి గారైనటువంటి యామనాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం. అన్ని స్తోత్రాలలోకి రత్నం లాంటిది కనుక దానికి స్తోత్ర రత్నం అని పేరు పెట్టారు. మన వైష్ణవ సంప్రదాయంలో 3 రత్నాలుట. ఆ 3 రత్నాలలో ఈ స్తోత్ర రత్నం ఒకటి యామనాచార్యుల వారు ప్రసాదించింది. మిగిలిన 2 రత్నాలు ఏమిటి అనంటే, ఒకటేమో మంత్రరత్నం, మంత్రములలో శ్రేష్టమైనది. మరొకటేమో పురాణ రత్నం. వైష్ణవ సంప్రదాయంలో ఆ విష్ణువు యొక్క పరత్వాన్ని నిరూపించేటువంటి ఉత్తమ ప్రబంధాలు 3. ఒకటి పురాణ రత్నం అని చెప్పబడేటువంటి విష్ణు పురాణం. రెండవది యామనాచార్యుల వారు రచించిన స్తోత్ర రత్నం అనేటటువంటి స్తోత్రం. మూడవది భగవత్ సన్నిధిలో మనం శరణాగతి చేసేటటువంటి మంత్రమైన ద్వయ మంత్రం. దానికి మంత్రరత్నం అని పేరు, పురాణ రత్నం అని పేరు, స్తోత్ర రత్నం అని పేరు. ఈ 3 మనకి ప్రధానం అన్నమాట. ఆ స్తోత్ర రత్నం అనేటటువంటి గ్రంథంలో యామనాచార్యుల వారు ఆదిశేషుణ్ణి గురించి ఒకానొక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకంలో ఆయనకి శేషుడు అని పేరు ఎందుకు వచ్చిందో నిరూపిస్తున్నారు. నివాస శయ్యాసన పాదుక అంశుకోపధాన వర్షాతప వారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని శ్లోకం. యథోచితం, ఆయనకు తగినట్లుగా. యథ అంటే ఆయన ఏ విధంగా భగవత్ సేవ చేస్తున్నాడో ఆ చేస్తున్నటువంటి భగవత్ సేవకు తగినట్లుగా ఆయనకు శేషుడు అని పేరు పెట్టారట.
శేషుడు అంటే దాసుడు అన్నమాట. యజమానిని ఏమంటాం? స్వామి అని అంటాం, శేషి అని అంటాం. శేషి అన్నా స్వామి అన్నా ఒకటి. అట్లాగే శేషుడు అన్నా స్వం అన్నా ఒకటి. స్వం అంటే సొత్తు, మన సొత్తు, మన అధీనంలో ఉండే సొత్తు, పరతంత్రమైన వస్తువు అన్నమాట. స్వామి శేషి అంటే స్వతంత్రుడైన వ్యక్తి అన్నమాట. మనం పరమాత్మకు స్వం, ఆయన మనకు స్వామి కనుక మనకు ఆయనకు ఉండే సంబంధం ఏమిటి? స్వస్వామి భావ సంబంధం అంటారు. అంటే సొత్తునకు యజమానికి ఉండే సంబంధం స్వస్వామి భావ సంబంధం అంటారు అన్నమాట. ఆ సంబంధాన్ని సూచించేటువంటిదే ఇంకొక పదం. ఆ స్వస్వామి భావం కాకపోతే శేషిభావం అని అంటారు. శేషం అంటే దాసుడు, శేషి అంటే దాసునితో పనిని ఉపయోగించుకునేటటువంటి యజమానిని శేషి అని అంటాం. పరమాత్మని సర్వస్వామి అని అంటాం, పరమాత్మను మనం సర్వశేషి అని కూడా అని అంటాం. మనకందరికీ నాయకుడు అన్నమాట. ఆ దృష్టితో మనం శేషభూతులము అంటే పరమాత్మకు దాసభూతులము అన్నమాట. ఆదిశేషుడికి శేషుడు అనే పేరు పరమాత్మకు అన్ని విధాలుగా సేవలు చేసేవాడు గనక అని ఆ శేషుడు అనే పేరు పెట్టారట. అసలు ఆయనకు పేరు వేరే ఉన్నది, అనంతుడు అని. ఈ శేషుడు అనేటువంటి పేరు ఆయన భగవత్ సన్నిధిలో చేస్తున్నటువంటి సేవలను బట్టి వచ్చిన పేరు. శేషభూతుడు, శేషుడు అని. భగవత్ సన్నిధిలో ఆయన ఏం సేవలను చేస్తున్నాడు, ఆ సేవలన్నింటినీ ఆ శ్లోకంలో చెప్తున్నారు. నివాస, శయ్య, ఆసన, పాదుక అంశుక, ఉపధాన, వర్షాతప, వారణాదిభి, వర్షాతప వారణాదిభి, ఆదిభి, ఇంకా కొన్ని కూడా ఉన్నాయన్నారు. మొత్తం ఒక 8 చెప్పారు. నివాస, ఆ స్వామి ఎక్కడికో వెళ్ళారు, అక్కడ కాసేపు కూర్చుందాం అనుకుంటే పీఠం ఏది? ఆ విశేషుడే పీఠంలాగా తయారవుతాడు, ఆయనకి నివాసంగా అవుతాడు. నివాసం అంటే ఒక మందిరం అనుకుందాం. వెంకటాచలానికి వచ్చి ఇక్కడ వెంచేసి ఉండి భక్తులను అనుగ్రహించాలనుకున్నాడు. ఆ క్షీర సముద్రంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అర్చారూపంలో వచ్చి అప్పుడు ఆయనకు నివాసమైనటువంటి కొండగా మారాడు కనుక దానికి ఏం పేరు? ఆ కొండకి శేషాద్రి అని పేరైంది. శేషుడైనటువంటి దాసుడైనటువంటి ఆదిశేషుడే ఈ పర్వత రూపంలో మారగా ఆయన నివసిస్తున్నాడు కనుక పరమాత్మ శేషాద్రినాథుడు అయ్యాడు. ఆయన అంటే పరమాత్మ వెంకటేశ్వర రూపంలో మనకు అవతరించి దర్శనం ఇచ్చినప్పుడు ఆదిశేషుడు నివాసమయ్యాడు. ఆయనకి పర్వత రూపంలో నివాసమైన ఆ తర్వాత కృష్ణుడు పడుకున్నాడు. వీళ్ళిద్దరి మీద చేయి, ఇటు పక్క భర్త మీద, ఇటు పక్క ఆ కుమారుడైనటువంటి కృష్ణుడి మీద చేయి వేసుకుని ఆయన పడుకుంది అన్నమాట. ఆ తర్వాత బలరాముడు ఈ నలుగురిని లేపుతున్నాడు ఇవాటి పాసురంలో. మొదట నందగోపుని మేలుకొలుపుతున్నారు, ఆ తర్వాత యశోదను మేలుకొలుపుతున్నారు, ఆ తర్వాత కృష్ణుడిని మేలుకొలుపుతున్నారు. అయ్యో పొరపాటు చేశామని మళ్ళీ అనుకుని బలరాముడిని మేలుకొలుపుతున్నారు చివరికి. ఇది క్రమం, ఈ పాసురంలో ఉన్నటువంటి క్రమం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் నందగోపాలా ఎరుందిరాయ్. నందగోపాలుడా ఎరుందిరాయ్. నందుడు అని అసలు పేరు, గోపాలుడు అంటే జాతికి చెందిన పేరు, ఆయన గొల్ల కులం వాడు కనుక. నందగోపాలా ఎరుందిరాయ్, మేలుకో. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி அசோதாய் அறிவுராய். ஓ யசோதாதேவி மேலுக்கோ.
అంబరముడరుత్తోంగి ఉరహళంద ఉంబరహోమానే ఉరంగాదు ఎరుందిరాయ్. ఒకప్పుడు వామనావతారంలో లోకమనంతా కూడా కొలిచినటువంటి ఓ మహానుభావ మేలుకో. కృష్ణుడిని మేలుకొలపడం మూడవది. శంపొర్కయలడి సెల్వా పలదేవా బలదేవా. పలదేవ అంటే బలదేవ. కాలుకి బంగారపు అందెలు కలిగినటువంటి ఓ బలరామ, ఉంబియం నెయ్యం ఉరంగు ఏరోర్ ఎంబాబాయ్. నీవు నీ తమ్ముడు ఇద్దరు కలిసి మేలుకొండయ్యా అని ఈ పాశ్రంలో క్రమం అన్నమాట. అందులో బలరాము నందగోపుని పిలిచేటప్పుడు ఒక పెద్ద విశేషణం వేస్తున్నారు. ఆయన గురించి స్తుతిస్తున్నారన్నమాట. అంబరమే తన్నీరే శోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాలా. ఎంబెరుమాన్ మాకందరికీ నీ స్వామి అయినటువంటి పెద్దవైనటువంటి మమ్మల్ని అందరినీ సుఖంగా పాలించేటటువంటి నందగోపాలుడా మేలుకో. ఎట్లా వీళ్ళందరినీ పాలిస్తున్నాడు అనంటే మాకు ఏ విధమైన లోటు రాకుండా, మాకు వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇస్తాడు, అన్నం కావాలంటే అన్నం పెడతాడు, నీళ్లు కావాలంటే మంచినీళ్ళు సప్లై చేస్తాడు. ఇట్లా అన్ని రకాలుగా కూడా మాకు కావలసినటువంటి పదార్థాలను ప్రసాదించేటువంటి వాడు అని అర్థం. అంబరమే అంటే వస్త్రములనే, తన్నీరే చల్లని మంచినీటినే, శోరే ఆహారమైనటువంటి అన్నమునే, అరం శయ్యం దానం చేసేటటువంటి నందగోపాల ఎరుందిరాయ్. ఓ నందగోపాలుడా, మనిషికి కావలసింది ఏమిటి? కట్టుబట్ట, ఆహారము. ఆహారానికి జీర్ణం కావడానికి వెంట కష్టమైన మంచినీళ్ళు కూడా తీసుకోవాలి. అది జీవనం అంటాం. మంచినీళ్ళకి సంస్కృతంలో జీవనం అని పేరు. అది లేకుండా వట్టి ఆహారం తీసుకుంటే శరీరం పని చెయ్యదు. అందువల్ల ఆ మంచినీరు సప్లై చేయటం, ఇవాళ మంచినీళ్ళు సప్లై చేయడానికే ఒక పెద్ద ప్రాజెక్టులు. వరంగల్కి మంచినీళ్ళు సప్లై చేయాలంటే ఒక పెద్ద ప్రాజెక్టు. సుమారు 50 ఏళ్ల కింద ఈ ప్రాజెక్టులు ఉన్నాయా? అప్పుడు వాళ్ళు ఎవరు మంచినీళ్ళు తాగలేదా అంటే ఎవరిళ్లలో ఉండేటువంటి బావి నీళ్ళను శుభ్రంగా వాళ్ళు తాగుతుండేవాళ్ళు, క్షేమంగా ఉండేవాళ్ళు. ఇవాళ జలము వాతావరణము మొత్తం అంతా కలుషితమైపోయింది కనుక మంచినీళ్ళ కోసం ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. ఎంతో బాధపడి వాళ్ళు ఆ ఫిల్టర్ చేసి ఇస్తే ఆ నీళ్ళు కొడాయిల ద్వారా వస్తే అవి కూడా మురుకులైతే మళ్ళీ లేకపోతే ఇంకేదో డబ్బాలు ఇవేదో కొనుక్కొని కర్మంగా ఎవడు కోసిన నీళ్ళు తాగుతున్నాం. అట్లా కాకుండా ఆయన ప్రజలకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం కానీ, ఆహార సౌకర్యం కానీ, వస్త్ర సౌకర్యం కానీ, చలికాలంలో కట్టుకోవటానికి కావలసినటువంటి అన్ని వస్తువులను కూడా సంపూర్ణంగా మాకు దానం చేసేటటువంటి ఓ నందగోపాలుడా అని ఆయనను పిలుస్తున్నారన్నమాట. అంబరమే తన్నీరే శౌరే అరం శయ్యం. అరం అంటే ధర్మం. అరం శయ్యం వీటిని ధర్మం చేసేవాడు. ధర్మం చేయటం అంటే ఏమిటి? దానం చేసేవాడు అన్నమాట. ఇవన్నీ కూడా మాకు దానం చేయటమే నీ ధర్మం అని అట్లా ఆ దాన్ని తన రాజ్యంలో తన పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కావలసినవన్నింటినీ సప్లై చేయటమే తన యొక్క ధర్మంగా పెట్టుకున్నటువంటి మాకందరికీ నాయకుడమైనటువంటి ఓ నందగోపాలుడా మేలుకోవయ్యా అని మొదట ఆయనను మేలుకొలుపుతున్నారు. ఆయనను మేలుకొల్పటం ఎందుకు? ఆయన ముందే పడుకున్నాడు అక్కడ. ద్వారం తెరవడంతో మొట్టమొదటి మంచం ఆయనదే. ఆ తర్వాత యశోద, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు. ఈ క్రమంలో ఉన్నాయి ఆ లోపల మంచాలు పడుకున్నటువంటివి. అందువల్ల మొదట ఆయనని పెట్టారు. ఆయన అక్కడెందుకు పడుకోవాలి అనంటే, ఒకవేళ అడుగడుగునా ఏవో అపాయాలనే ఆ కంసుడి వల్ల కృష్ణుడికి కలిగించడం జరుగుతోంది కనుక ఆ అపాయాలను తొలగడానికి ఏమైనా సరే ఎవడైనా ఒకవేళ ఆ ద్వారపాలకుల్ని కూడా తిరస్కరించేసి
అంటే వాళ్ళని వధించో ఏదో చేసి మాయ చేసేసి లోపలికి వస్తే మొట్టమొదటి నేనే ఉంటాను అక్కడ అని తాను ఎప్పుడు కాపలాగా ఉంటున్నాడు. కుష్ఠుడికి మంచం దగ్గరే వెంటనే కాపలాగా ఉంటున్నటువంటి వాడు అన్నమాట. మొట్టమొదటి పాసురంలో మారహవి తింగళి అనే దాంట్లో కూరువేల్ కొడుంతొయిలన్ నందగోపన్ కుమరన్ అని ఒక వాక్యం వచ్చింది. కూరువేల్ కొడుంతొయిలన్ నందగోపన్ కుమరన్, నందగోపుడి దగ్గర కుమారుడుగా పిల్లవాడుగా పెరుగుతున్నవాడు అన్నమాట. కూరువేల్ అంటే తీక్షణమైనటువంటి వేల్ అనేటటువంటి ఆయుధమును ధరించిన వాడు. అంటే ఆ నందగోపుడు చేతిలో ఎప్పుడు ఆయుధం పెట్టుకునే ఉంటాడట. తీక్షణమైన ఒక్క పొడిచాడంటే చచ్చిపోవలసిందే, దెబ్బకి అవుతాడు. ఎంత పెద్ద జంతు ఏనుగు లాంటిది కూడా అటువంటి తీక్షణమైన ఆయుధాన్ని ఎప్పుడు ధరించి ఉన్నట్ట. కూరువేలు కొడుంతొయిలన్ నందగోపన్. ఎందుకు ఆయుధాన్ని ఎందుకు ధరించి ఉన్నాడు? గొల్లవాళ్ళు చాలా శాంతమైన స్వభావం కలవాళ్ళేమో. ఏమిటి వీడేమిటి ఈ నందగోపుడు ఎప్పుడు చేతులు ఆయుధం పెట్టుకొని ఎవరు పెడితే వాళ్ళంటే తన మాట కాదంటే పొడిచి పారేస్తానన్నట్టుగా అంత క్రూరుడుగా తయారయ్యాడు అని అనుకుంటున్నారేమో. నిజమే, గొల్లవాళ్లలో పరమశాంతుడే నందగోపుడు. శాంతుడైనా ఈ మధ్య జరుగుతున్నటువంటి కంసుడి ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారాల వల్ల చాలా కృష్ణ రక్షణ విషయంలో అతి జాగ్రత్తగా ఆయుధాన్ని ఒక క్షణం కూడా విడవకుండా 4 పక్కల అతి జాగ్రత్తగా ఉంటున్నాడు అని అర్థం. ఆయన అక్కడ వ్యాఖ్యానంలో మొదలు చెప్పారు. అట్లాగా ఇక్కడ నందగోపుడు ధర్మమును చేస్తున్నవాడు. మాకందరికీ కూడా కూరువేలు కొడుకి అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్, మాకందరికీ రక్షకుడుగా ఉన్నటువంటి నందగోపుడా అని ఆయన నందగోపుడిని పిలవటంలో తాత్పర్యం ఆయన అక్కడే మొట్టమొదటే ఉన్నాడు. కృష్ణుడికి రక్షకుడుగా ఉన్నాడు. ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు. తన పక్కనే పెట్టుకున్నాడు ఆ ఖడ్గం లాంటిదాన్ని ఆ వంశం మీద కూడా. అవసరం వచ్చినప్పుడు ఆయుధాన్ని తీసుకొని యుద్ధానికి వెళదాంలే అన్నట్టుగా కాకుండా నిరంతరము ఆయుధాన్ని చేతిలో పట్టుకొనియే పడుకొని ఉంటున్నాడు కూడా అన్నమాట ఆయన నందగోపుడు. అట్లా శత్రువులను నిరసిస్తూ మాకు కావలసినటువంటి ఇష్టమైన పదార్థాలన్నింటినీ సప్లై చేస్తూ మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి నందగోపాలుడా మేలుకోవలసింది అని నందగోపాలుడిని మేలుకొలుపుతున్నారు. ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. అయ్యా, నందగోపాలుడిని వీళ్ళ ఈ ఆండాళమ్మవారు ఇంత బ్రహ్మాండంగా స్తోత్రం చేస్తున్నారే, వాడు ధర్మాలు చేసినట్టుగా మంచినీళ్లను లేకపోతే అన్నమనో వస్త్రాలను అన్నీ దానం చేస్తున్నాడు అని అంటున్నారు. వాడు దానాలు చేసినట్టుగా ఎక్కడైనా కృష్ణుడి యొక్క జన్మ వార్తను చెప్పేటటువంటి భాగవతంలో కానీ భారతంలో కానీ లేకపోతే ఈ ఆండాళమ్మవారు మొదలైన వీరి ప్రబంధాల్లో కానీ ఎక్కడైనా ఉందా? ఎక్కడా చెప్పలేదే. అంటే నందగోపుడు దానం చేస్తున్నట్టుగా ఎక్కడా లేదు. దానం చేస్తున్నట్టుగా ఎవరూ చెప్పలేదు. ఇంకా కృష్ణుడు జన్మించినప్పుడు పాపం ఆ ఉత్తరాఖండలో ఆ శుభవార్తను వినడంతో జైల్లోనే ఉన్నటువంటి వసుదేవుడు దానం చేయలేదు, కానీ దానం చేస్తానని చెప్పుకున్నట్ట. గవాం శతసహస్రాన్ని, నా కుమారుడు కృష్ణుడు క్షేమంగా ఉన్నట్లయితే ఓ బ్రాహ్మణోత్తములారా మీకు ఏదో 10,000 గోవులను దానం చేస్తాను అనుకున్నట్ట మనస్సులో. వీడ అనుకున్నట్టుగా కూడా ఎక్కడా భాగవతం కథలలో ఎక్కడా లేదే. మరి నందగోపుడిని ఆండాళమ్మగారు ఇంత బ్రహ్మాండంగా స్తోత్రం చేస్తున్నారేమిటి? అన్నదానం చేస్తుంటాడు, జలదానం చేస్తుంటాడు, ఆహార దానం చేస్తుంటాడు అని చెప్తున్నారు ఏమిటి? ఎక్కడా లేదే అంటే ఎక్కడా లేకపోవచ్చు. అవన్నీ చేశాడు ఆయన అని మనం ఊహించుకోవచ్చు అన్నారు. చమత్కారంగా సమాధానం ఇస్తున్నారు అన్నమాట వ్యాఖ్యానంలో. ఎట్లా ఊహించటం? మామూలుగా మనం లోకంలో పిల్లవాడిలో ఏవైనా కొంచెం మంచి లక్షణాలు ఉంటే ఏమనుకుంటాం? ఆ పిల్లవాడిని చూసి తండ్రి లక్షణాలన్నీ వీడికి వచ్చినాయి రా అనుకుంటాం.
తండ్రిలో ఉండే మంచి లక్షణాలు కుమారుల్లో కూడా సంక్రమించినాయి అనుకుంటాం. అట్లాగే కృష్ణుల్లో ఈ 3 లక్షణాలు ఉన్నాయిట. వస్త్రదానం చేయటం, జలదానం చేయటం, అన్నదానం చేయటం, ఈ 3 లక్షణాలు బాలకృష్ణుల్లో ఉండినవి. ఈ 3 లక్షణాలను బట్టి కృష్ణుల్లో ఈ లక్షణాలు ఉన్నందువల్ల ఆండాళమ్మవారు అనుకున్నారు ఈమె తండ్రి అయినటువంటి నందగోపుల్లో కూడా ఈ 3 లక్షణాలు ఉండొచ్చులే అనుకున్నారు. సంగీత పాఠకుడు ఒక ఆయన కుమారుడు మంచి సంగీత పాఠకుడు. ఈ కుమారుని బట్టి తండ్రి గారు కూడా మంచి సంగీత పాఠకుడు అయి ఉంటాడు, లేకపోతే తండ్రి గారు కూడా ఈయన పండితుడైతే ఆయన పండితుడై ఉంటాడు అని మనం చెప్పుకుంటుంటాం కదా. కృష్ణుడు వస్త్రదానం చేశాడు ద్రౌపదికి. కృష్ణుడిలో ఈ వస్త్రదానం చేసే గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా నందగోపుడు కూడా ఇట్లాగే వస్త్రదానాలు చేసి ఉంటాడు తన రైపల్లిలో ఉండే వాళ్ళకి. ఆ గుణాన్ని బట్టే కృష్ణుడు కూడా ద్రౌపదికి వస్త్రదానం అఖండమైనటువంటి వస్త్రదానం చేశాడు అనుకుందాం. తప్పేముంది? ఆ గుణాలు ఇందులో సంక్రమిస్తాయి కదా కుమారుల్లో కూడా. కృష్ణుడు జలదానం చేశాడు. ఎవరికి జలదానం చేశాడు? కృష్ణుడు జలదానం చేసినట్టుగా ఇక్కడ మంచినీళ్ళ కోసం చలికాలంలో ఎండాకాలంలో చలివేంద్రాలు కనిపెట్టి పెద్ద పెద్ద భాండాల నిండా నీళ్లు పోసి తడిగుడలు కప్పి వచ్చిపోయే బాటసార్లకి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారే, అట్లాగే జలదానం కృష్ణుడు ఎక్కడ చేశాడు అని అంటే కృష్ణుడు మనుష్యులకి జలదానం చేయలేదు కానీ తన రథంలో ఉండేటటువంటి అశ్వాలకి జలదానం చేశాడని మహాభారతంలో కథలో ఉంది. యుద్ధఘట్టంలో యుద్ధం చేస్తున్నారు బ్రహ్మాండంగా. ప్రొద్దున 6 7 తెల్లవారటంతో యుద్ధం ప్రారంభమైంది. సాయంత్రం 4-5 అయిపోయింది. తన రథానికి కట్టబడినటువంటి అశ్వాలు 4 తెరుచుకొని హా అంటున్నాయి, పడిపోయేటట్టున్నాయి. అటువంటి సమయంలో వెంటనే ఆ రథాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోయి అర్జునుడితో సహా అక్కడ బాణప్రయోగం చేసి భూమికి సరిగ్గా బాణప్రయోగం చేసి భూగర్భంలో నుండి గంగా ప్రవాహాన్ని అవతరింపజేసి వాటి యొక్క దప్పిని తీర్చాడు అని మనకి భాగవతంలో కృష్ణావతార ఘట్టంలో ఉంది. అశ్వములకు భూమిలోంచి జలధారను పైకి వచ్చేటట్లుగా బాణప్రయోగం చేసి ఆ జలధారతో దప్పికని తీర్చాడు అశ్వాలకు. అది ఒక విధంగా జలదానం చేయటమే కదా. అరంశయ్యం అంబరమే తన్నీరే సోరే. సోరు అంటే ఆహారం, అన్నం, మనం తినేటువంటి రొట్టె లేకపోతే ఏదో ప్రసాదం ఏదో బియ్యము ఏదో ఈ ఆహారం. ఈ ఆహార దానం కృష్ణుడు ఎవరికి చేశాడు అంటే రేపల్లిలో ఉన్నప్పుడే కృష్ణుడు ఈ గొల్ల పిల్లలందరితో కలిసి పశువులను తోలుకుని వెళ్ళి అడవి ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో కృష్ణ మాకు ఇవాళ ఆకలిగా ఉందయ్యా, ఇంటి నుంచి ప్రసాదం కూడా తెచ్చుకోలేదు, పెరుగన్నం తెచ్చుకోలేదు, చాలా ఆకలిగా ఉంది, ఏం చేయమంటావు అని ఈ గోపబాలకులందరూ కూడా అడిగితే ఇవో ఇక్కడ దగ్గర యజ్ఞం చేస్తున్నారు ఒక ప్రాంతంలో మహర్షులందరూ కూడా. అయ్యా మాకు ఆకలిగా ఉంది, ఏమైనా ప్రసాదం పెట్టండి, మీరు అడగండి అని వీళ్ళని పంపేట. పంపితే ఆ మహర్షులు కృష్ణుడు పంపాడు అని వీళ్ళు మొదలు చెప్పలేదు. మంచినీళ్ళలో తిండిలో వీళ్ళే ఇక్కడ ఇప్పుడు ప్రసాదం అక్కడ ఇప్పుడు ఎక్కడ పూర్ణాహుతి అయిన తర్వాత కానీ ఎప్పుడో అన్నదానం చేయని ఇప్పుడు లేని పోమన్నారు. వాళ్ళు పాపం మళ్ళీ ఏడుస్తూ తిరిగి వచ్చి కృష్ణ వాళ్ళు పెట్టలేదని చెప్పారు. అట్లాగా మీరు ఏం చెప్పారు? అయ్యా మాకు ఆహారం కావాలన్నా నా పేరు చెప్పలేదా? అయితే మీరు ఇప్పుడు ఇంకో పని చేయండి, నా పేరు చెప్పి ఆ ఋషుల యొక్క ఆశ్రమాలలో ఇళ్లలోకి వెళ్ళండి, అక్కడ వాళ్ళ భార్యలు ఉంటారు, వారికి అమ్మ మేము కృష్ణుడు పంపించినటువంటి వాళ్ళం, మాకు మంచిగా కాస్త ఆహారం కావాలని పెట్టమంటే మీకు ఆహారం పెడతారు. వీళ్ళు వెళ్ళటంతో ఆ విధంగా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఆ మహర్షుల పత్తునులు భార్యలందరూ కూడా తాము వండుకున్న ప్రసాదం అంతా ఈ గొల్ల పిల్లలకు పెట్టి ఆ విధంగా వాళ్ళ ఆకలిని తీర్చారు అనేటువంటి కథ కూడా కృష్ణావతారానికి చదివేటువంటి ఘట్టంలో భాగవతాదులలో ఉంది. ఇట్లా తనతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చడానికి కోసం అన్నదానం చేయించాడు కృష్ణుడు. కృష్ణుడు వస్త్రదానం చేయించాడు, కృష్ణుడు జలదానం చేయించాడు, కృష్ణుడు
అన్నదానం చేయించాడు కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉంటాయి బహుశా ఎవరికి ఆనందగోపుడికి కూడా అని భావించి అండాళమ్మవారు అంబరమే తన్నీరే శివరే అరం చెయ్యం ఎబ్బెరుమాన్ నందగోపాలా, మాకు స్వామి చేసినటువంటి నందగోపాలుగా ఎవుందిరాయ్ మేలుకోవయ్యా అని పిలుస్తున్నారు. సరే, వీళ్ళ మాటలను గ్రహించడంతో వీళ్ళు మనకు వాళ్ళ పిల్లలే అని చెప్పి రండమ్మా అని చెప్పి తర్వాత ఆయన మేలుకొని కూర్చొని ఇదిగో అక్కడ ఉంటాడు కృష్ణుడు వెళ్ళండి అన్నారు. ఆ తర్వాత రెండవ వంశంలో యశోదాదేవి ఉంది. ఆ యశోదని మేలుకొలుపుతున్నారు. కొంబనార్కెల్లాం కొవిందే కుల విళక్కే, కుల విళక్కే, మన వంశమునకంతా యాదవ వంశమునకంతా కూడా విళక్కు మంగళ దీపం లాంటి దానివి నీవు, మా వంశంలో భాగ్యవంతురాలివి. పెరియాడు గారు ఆండాళమ్మ వారు తండ్రి గారు తాము ప్రసాదించినటువంటి పెరియాడు గారు తిరుమూరి అనే ప్రబంధంలో యశోదమ్మను గురించి చెబుతూ ఎన్నత వంశీయాళు హలో అశోదై, యశోద నిజంగా ఎంత తపస్సు చేసుకుందో ఈ పిల్లవాడిని కన్నటువంటి ఆ తల్లి, జగత్ప్రభు అయిన పరమాత్మనే కన్నటువంటి ఆ తల్లి యశోద ఎంత అదృష్టం చేసుకుందో అని స్తోత్రం చేస్తారు పెరిగారు. అట్లాగా ఆ వంశానికంతా పేరును తెచ్చినటువంటిది ఈ మహానుభావురాలు. మా యాదవ వంశానికి పరమాత్మను తన కుమారుడుగా తెచ్చుకొని కొంబనార్కెల్లాం కొరుందే, కొంబనార్ అంటే సన్నని ఆకారం కలిగినటువంటి స్త్రీలకందరికీ, మా రేపల్లిలో ఉండేటువంటి స్త్రీలకందరికీ కొడుందే చిగురు లాంటి దానవు అనర్థం. కొడుందు అంటే అరవంలో చిగురు, కొంబనార్ అంటే కొంబు అంటే ప్రబ్బలి చెట్టుకి కొంబు అని పేరు. ప్రబ్బలి ప్రబ్బలి ఎట్లా ఉంటుంది అని అంటే పొడుగ్గా ఉంటుంది, వెదురు కర్రలాగా, వంగకుండా గట్టిగా. అటువంటి శరీరం కలవారు అన్నమాట. సహజంగా స్త్రీలను వర్ణించేటప్పుడు స్థూల శరీరంగా కాకుండా సన్నగా మెరుపులాగా అందంగా ఉంటారు అని వర్ణిస్తుంటారు కదా. ఆ యశోదను వర్ణిస్తున్నారు ఇక్కడ. కొంబనార్కు కొంబు పచ్చగా పసుపచ్చగా పొడుగ్గా పెరిగినటువంటి ప్రబ్బలి కర్ర అంటారు దాన్ని. ఆ ప్రబ్బలి దండము వలె అందముగా ఉన్నటువంటి మా వంశానికంతా కొడుందే చిగురైనటువంటి ప్రబ్బలి చెట్టు వలె ఉన్నటువంటి ఆ ప్రబ్బలి చెట్టుకు కొడుందే చిగురులాగా ఉన్నటువంటి అని అర్థం. అంటే ఏమిటి? చిగురులాగా ఉండటం అని పేర్లు చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే, చిగురికి చెట్టుకి ఒక సంబంధం ఉంది. చెట్టు బ్రతికి ఉన్నది అని అంటే ఆ చిగురు బాగా వికసించి ఉంటుంది అన్నమాట. చిగురు వాడిపోయిందంటే చెట్టులో ప్రాణం లేదన్నమాట. అట్లా చిగురును బట్టి మనం ఎట్లాగైతే చెట్టు యొక్క స్థితిని ఊహించుకుంటామో, మాకందరికి నీవు చిగురు లాంటి దానివి. మాకు ఏదైనా కొంచెం కష్టం కలిగితే చిగురు వాడిపోయినట్లుగా నీ ముఖం వాడిపోతుంది. అట్లాగా మీకు ఇంత బాధ కలిగిందిటమ్మా అని ముఖంలో ఉండేటువంటి సంతోషం అంతా పోయి ఆ దయాగుణంతో పాపం ఎంత దుఃఖం కలిగింది అని వాడిపోయినటువంటి ముఖం నీ ముఖంలో, నీ లక్షణం కనపడుతుంది. నీ ముఖంలో వాడిపోయిన ముఖ లక్షణం కనపడుతుంది. అంటే చెట్టు వాడిపోవటం అంటే చెట్టుకి ఏదో అపాయం కలిగింది అన్నమాట. అట్లా అపాయాన్ని సూచించేటటువంటి లక్షణం చిగురులో ఉన్నట్లుగా మాకందరికీ ఏ దుఃఖమైనా కలిగినట్లయితే నీ ముఖం వాడుతుంది. మమ్మల్ని అందరినీ అంత జాగ్రత్తగా ప్రేమతో చూసుకునేటటువంటి దానవు, మాకు దుఃఖం ఏమాత్రం అణుమాత్రం కలగకుండా ఉండేటటువంటి దానవు, కలిగించేదానవు, నీ భర్త ద్వారా మాకు క్షేమాన్ని కలిగించేదానవు అని అర్థం. కొందరార్కెల్లాం కొడుందే కుల విళక్కే ఎంపెరుమాట్టి, మాకు తల్లివైనటువంటి యశోదాయ్ అరివురాయ్, అరివు ఉరాయ్ మేలుకోవమ్మా.
అంబరం ఊడగుత్తోంగి ఉలహళంద ఉంబర్ హోమానే ఉరంగాదు ఎవుందిరాయ్. ఉంబర్ హోమానే, ఉంబర్ దేవతలకందరికీ, కోమాన్ నాయకుడవైనటువంటి దేవనాయకుడవైనటువంటి ఓ కృష్ణ పరమాత్మ, ఉరంగాదు ఇంకా నిద్రపోకుండా ఎవుందిరాయ్ మేలుకోవయ్యా. దేవతలకందరికీ నాయకుడు అని ఎట్లాగా, దేన్ని బట్టి మీరు గుర్తిస్తున్నారు అనంటే, నీ యొక్క పూర్వావతారాన్ని బట్టి, ఈ అవతారాన్ని బట్టి, రెండు అవతారాలకి ఉన్న పోలికను బట్టి ఆయనయే, ఆ వామన స్వామియే ఈ కృష్ణుడుగా అవతరించాడని మేము గుర్తిస్తున్నాం సుమా. అంబరం ఆకాశ భాగమనంతా కూడా ఊడు వ్యాపించి అరుత్తు ఆ బ్రహ్మాండాన్ని భేదించుకొని ఓంగి పెరిగిపోయి ఉలహళంగా లోకమనంతా కొలిచినటువంటి స్వామివి నీవు. బ్రహ్మాండం లోపలనే 14 లోకాలు. ఆ 14 లోకాలలో మొదట సత్యలోకమైతే, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉండే లోకమైతే, ఆ తర్వాత ఒకటి తర్వాత 14 లోకాలు. భూమి మధ్యలోకమైతే భూమికి ఊర్ధ్వలోకాలు, భూమికి అధోలోకాలు, అతల వితల సుతల పాతాళ అనే అధోలోకాలు. పై లోకాలలో ఆ చిట్ట స్వర్గం పైన చిట్ట వరకు ఉండేటటువంటిది చతుర్ముఖ బ్రహ్మ యొక్క లోకం. ఈ 14 లోకాలు కలిగినటువంటి బ్రహ్మాండం, ఇటువంటి బ్రహ్మాండం ఒకటి కాదు, అనంత బ్రహ్మాండాలు. ఒక్కొక్క బ్రహ్మాండంలో కూడా ఇట్లాగే 14 భువనాలు, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడు నాయకులు ఉన్నారు. ఇటువంటి బ్రహ్మాండములకన్నిటికీ నాయకుడు ఆయన. ఒక బ్రహ్మాండంలో ఈ బలిచక్రవర్తి దేవతల్ని బాధించడం మొదలు పెడితే, ఆ బలిచక్రవర్తిని అణచడానికి కోసం వామన రూపంగా వచ్చి 3 అడుగులను అతని ద్వారా వరం తీసుకొని, 3 అడుగులు వరం తీసుకున్నప్పుడేమో ఇంతే కాలుంది, నాకు ఇచ్చావు, ఇదిగో నా కాలుతో నేను కొలుస్తానన్నాను, ఇదిగో నా కాలు, ఇదిగో అని చెప్పి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆకారాన్ని పెంచుకున్నప్పుడు బ్రహ్మాండమును కూడా భేదించుకొని పోయింది అసలు ఆయన యొక్క మూర్తి. ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి పై భాగాన్ని కొలవాలంటే ఈ కాలిని పైకి చాస్తే, మరొక పాదంతో ఏమో భూమండలాన్నంతా కొలిస్తే, మరొక పాదాన్ని ఎక్కడ పెట్టమంటామంటే వాడి నెత్తి మీద పెట్టి వాడిని పాతాళంలోకి అణిచివేస్తే, ఈ విధంగా 3 అడుగులతో లోకాన్నంతా కొలిచి రక్షించినటువంటి వాడివి కదా నీవు పూర్వ అవతారంలో అని సూచిస్తున్నారన్నమాట. అంబరం ఊడు అరుత్తు, ఆకాశ భాగమంతా కూడా వ్యాపించి అరుత్తు బ్రహ్మాండమును కూడా భేదించుకొని పోయి ఓంగి ఉలహళందా పెరిగి ఉలహళందా లోకమనంతా కొలిసినటువంటి ఉంబర్ హోమానే దేవతలకందరికీ నాయకుడవైనటువంటి ఓ స్వామి, దేవనాయకుడవైన ఓ కృష్ణ, బాలకృష్ణ. ఆ వామనులాగే ఆ బాలులాగే ఈయన చిన్న మూర్తిగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ యశోద ప్రక్కన పడుకొని మంచం మీద ఉరంగాదేవుందిరాయి మేలుకొని నిద్రపోకుండా వెంటనే మేలుకోవయ్యా. ఇక్కడి దాకా కృష్ణ పరమాత్మ మేలుకొలిపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అయ్యో మనం ఇంకొక ఆయన ఉన్నాడు పరమాత్మ పెద్దవాడు, ఆయనను పిలిచి ఆయన మేలుకొలిపిన తర్వాత కూడా మనం కృష్ణుని మేలుకొలిపాలి, పొరపాటు చేశామని చెప్పి మళ్ళీ బలరాముని గురించి చెప్తున్నారు. శంపొర్కళడి సెల్వా పలదేవా ఉంబియుం నీయుం ఉరంగేల్. ఉంబియుం నీయుం, నీ తమ్ముడు నీవు ఇద్దరు కలిసి మేలుకొని రండయ్యా ఇతనికి మా కార్యక్రమాన్ని నెరవేర్చడానికి, మాకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కల్పించడానికి అని ఇద్దరిని కలిపి లేపుతున్నారు. శంపొర్కళడి సెల్వా బలదేవా అనే బలదేవుడికి ఒక పదం వేస్తున్నారు పైన, ఆయన యొక్క బిరుదును తెలుపుతున్నారన్నమాట. శం ఎర్రని మంచి బంగారపు, పొర్కళల్ అడి పొర్కళల్ బంగారపు, శం ఎర్రని, పొన్నంటే బంగారం అరవంలో, పొర్కళల్ అంటే కాళ్ళకు పెట్టినటువంటి అందే. శంపొర్కళల్ మంచి బాగా మెరుస్తున్నటువంటి రంగు గల బంగారపు అందే కలిగినటువంటి అడి శ్రీపాదములు గల ఓ బలదేవుడా,
చెంపొరకలడి శల్వా. శల్వా అంటే సంపన్నుడవైనటువంటి ఓ బలదేవుడా, ఉరంగి ఉంబియం నెయ్యం. ఉంబి అంటే నీ తమ్ముడును కృష్ణుడును నీవును. ఉరంగేల్ ఇంకా నిద్రపోకండి గలేండి అని మేలు కొలుపుతున్నారు. ఇది పాశురంలో ఉన్నటువంటి క్రమం. బలరాముడికి ఇంత విశేషణం వేయాల్సి వచ్చింది. బంగారపు కడియముతో కూడినటువంటి పాదములు కలవాడా అని. ఏమిటి అందులో విశేషమే ఉంది? ఆయన కాళ్ళకేమో అందే ఉన్నదిట, ఈయన కాళ్ళకి ఏమున్నదని చెప్పలే. ఈ కృష్ణుని గురించి భూమి అంతా కొలిసినటువంటి పాదాలు కలవాడు అని మాత్రమే ఉంది ఇక్కడ. దానికి ఒక గుర్తుట బలరాముడికి. బలరాముడు పుట్టిన తర్వాతనే ఆ వసుదేవుడి యొక్క వంశంలో సంతానం నిలిచింది. వసుదేవుడికి రోహిణి అని ఒక భార్య, దేవకి అని ఒక భార్య, ఇద్దరు భార్యలు ఉండేవాడు. రోహిణికి పుట్టినటువంటి సంతానం బలరాముడు. తర్వాత దేవకిని వివాహం చేసుకున్న తర్వాత దేవకికి పుట్టినటువంటి సంతానం కృష్ణుడు. దేవకి వివాహం అయిన తర్వాత దేవకికి అన్నయ్య అయినటువంటి కంసుడు బావగారిని వసుదేవుడిని అన్నమాట. యశోదమ్మని దేవకిని అంటే బావగారిని తన అక్కయ్యని చెల్లెలేము, చెల్లెల్ని ఇద్దరిని కూడా రథం మీద పెట్టుకొని తీసుకువెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో దించుదామని బయలుదేరి వస్తున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఈ నవదంపతుల్ని దేవకి వసుదేవుని ఇద్దరిని కూడా బావగారు అయినటువంటి కంసుడు వాళ్ళ అసలు స్వగ్రామానికి తీసుకువెళుతున్నాడు అన్నమాట. రథంలో తీసుకువెళుతున్న సందర్భంలోనే ఆకాశవాణి సంతోషంగా అక్కని తీసుకువెళుతున్నావు, చెల్లెలు తీసుకువెళుతున్నావు, కానీ ఈ కడుపున పుట్టేటటువంటి 8వ సంతానం నీ ప్రాణం తీస్తుంది సుమా అని ఆకాశవాణి. నువ్వు అహంకారంగా ఉన్నావు, తొందరలో నీ అహంకారం అర్థం అవుతుంది, 8వ సంతానంతో నీ వినాశం తప్పదు అన్నట్టుగా శరీరవాణి వచ్చింది. అప్పుడు వెంటనే ఆ రథాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా. వీళ్ళిద్దరికంటే ముందు ఇంకొకరిని కూడా వాళ్ళ అసలు తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని కూడా జైల్లోనే పెట్టాడు వాడు. తండ్రిని జైల్లో పెట్టినటువంటి కుమారుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని విచారిస్తే ఇంకో కంసుడు ఒకడు. అది ద్వాపర యుగంలో. కలియుగంలో తండ్రిని అన్నదమ్ముల్ని కూడా జైల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు చరిత్రలో? పేరేమిటి? ఔరంగజేబు. ఔరంగజేబు తనకంటే పూర్వులైనటువంటి అన్నదమ్ముల్ని జైల్లో పెట్టాడు, తల్లిదండ్రుల్ని కూడా జైల్లో పెట్టేశాడు. తానే ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి అంత దుష్ట స్వభావం కలవాడనమాట కంసుడికి తమ్ముడు వీడు. అట్లా ఉగ్రసేనుడు అని చెప్పబడేటువంటి తన తండ్రిని జైల్లో పెట్టాడు. ఈమె సంతానం వల్ల తనకి బాధ కలుగుతుంది, వినాశం కలుగుతుంది అని చెప్పడంతో వెంటనే బిడ్డను కూడా తీసుకుని జైల్లో పెట్టాడు. ఇక ఎక్కడ పోతారు? అక్కడే ఉంటారు, నివాసం జైల్లోనే నివాసం. 7 సంతాలు అయినాయి, 7 సంతాలు అయినాయి. 7 సంతానాలని చంపుతూనే వస్తున్నాడు. 8వ సంతానం కలిగిన అర్ధరాత్రి కలిగినప్పుడు ఆ కృష్ణావతార సందర్భంలో లోకమంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆయన అవతరించి ఎవరికి తెలవకుండా తన యొక్క మాయా ప్రభావం చేత ద్వారాలను కాపలాలు జైలు ద్వారాలను కాపలా కాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నిద్రలో పడేట్లుగా చేసి వసుదేవుని యొక్క సహాయంతో తాను రేపల్లికి వెళ్ళిపోయాడు బాలకృష్ణుడు. అయితే ఆ మొదటి భార్య అయినటువంటి రోహిణికి సంతానంగా బలరాముడు కృష్ణుడి కంటే ముందు పుట్టాడు. కృష్ణుడు పుట్టిన తర్వాతనే, బలరాముడు పుట్టిన తర్వాతనే, అంటే అంతకుముందు 7 సంతానాలు అయిపోయినాయి. ఆ భార్యకో ఈ భార్యకో అనుకోండి, మొత్తం మీద వసుదేవ సంతానాలు అయిపోయిన తర్వాత బలరాముడు పుట్టాడు. బలరాముడు తర్వాత ఈ దేవకికి పుట్టినటువంటి కృష్ణ సంతానం నిలిచింది.
ఆ విధంగా కృష్ణ సంతానం వసుదేవుడి యొక్క సంతానం నిలిచినందువల్ల బలరాముడు పుట్టిన తర్వాతనే మా వంశం నిలిచింది అనే పేరుతో సంతోషంగా ఆ దేవకి వసుదేవుడు ఈ పిల్లవాడికి బంగారపు కడియం చేయించి కాలికి పెట్టారు అని చమత్కారంగా వ్యాఖ్యానంలో అర్థం రాస్తారు. వంశం నిలబెట్టాడు కనుక వీడు బలరాముడు వసుదేవుడి యొక్క వంశాన్ని, తర్వాత కృష్ణుడు, తర్వాత ఆ విధంగా ఇంకా తర్వాత సాంబుడు అని ఇంకెవరో కొంత సంతానం కలిగారని చెప్తారనుకోండి. అట్లా సంపర్కదలడి సెల్వా పలదేవా ఉంబియం నెయ్యం ఉరంగేరువరెంబావాయ్. ఇది ఈ భాషలో వరుసగా ఉన్నటువంటి ప్రతిపదార్థాన్ని అందులో కొన్ని విశేషాలను మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ భాసురాన్ని నందగోపుడిని మేలుకొల్పినట్టు, యశోదని మేలుకొల్పినట్లు, కృష్ణుడిని బలరాముడిని మేలుకొల్పినట్లు కాక నిన్న చెప్పినట్లుగా మనం స్వాపదేశ రూపంలో ఇందులో ఉండేటువంటి అర్థాలని పరోక్షంగా నిగూఢంగా ఉండేటువంటి అర్థాలను మనం గ్రహించుకోవాలి అన్నారు. ఏమిటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి? ఇక్కడ ఈ గోపికలందరూ కూడా మనలాంటి చేతనులు అనుకుందాం. మనల్ని ఉజ్జీవింప చేయటానికి ఒక ఆచార్యుడు, ఆ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మేమందరము మీ దగ్గర విద్యను అభ్యసించి తత్వాన్ని తెలుసుకొని మేము ఉజ్జీవించాలనుకుంటున్నాం, మమ్మల్ని అనుగ్రహించి మాకు బ్రహ్మోపదేశం చేయమని శిష్యులందరూ ఆచార్యుడిని కోరుతున్నారు అనుకుందాము. ఆచార్యుడు ఏం చేస్తాడు? తన వద్ద ఉన్నటువంటి మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశిస్తాడు. ఏ విధంగా దీన్ని జపం చేసుకోవాలో, ఏ విధంగా అనుష్ఠానం ఉండాలో ఆ అనుష్ఠానాలంతా చెప్తాడు. ఇక్కడ నందగోపుడు ఒక ఆచార్యుడు. నందగోపుడి తర్వాత యశోదాదేవి ఆచార్య పత్ని అనాలి. బ్రహ్మ విద్యా విషయంలో ఆచార్య పత్నితో సంబంధం ఏమీ ఉండదు కదా, ఆచార్యుడికే కదా వీడు సేవ చేసేది, మంత్రోపదేశం ఆయనే కదా చేసేది, ఆమె కాదు కదా. ఇక్కడ అది కాదు పరమార్థం. శాస్త్రములలో విద్యా సంబంధమైన యోగ శాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్రములలో మంత్రో మాత గురు పిత అని ఒక సూక్తి ఉన్నది. మంత్ర మాత గురు పిత. మంత్రం అనేటటువంటిది మనకు తల్లి లాంటిది, ఎప్పుడూ మన దగ్గర ఉండేటటువంటిది. గురువు మనకు ఆ మంత్రాన్ని ఉపదేశించినటువంటి తండ్రి లాంటి వాడు. నందగోపుడు తండ్రి. నందగోపుడు మనకు ఉపదేశించినటువంటి మంత్రం ఆ తల్లి స్థానంలో ఉన్నదన్నమాట. మొట్టమొదట మనం నందగోపునికి అంటే ఆచార్యునికి, ఇంకా నందగోపుని మర్చిపోదాం, ఆచార్యునికి మనం సర్వ విధములైనటువంటి సేవలను చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాము. ఆయన కూడా మనకు అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం అన్నట్లుగా మన యొక్క జీవితానికి కావలసినటువంటి అన్ని విధములైనటువంటి సౌకర్యాలను మనకు ఆయన ప్రసాదిస్తున్నాడు, అంబరమును ఇస్తున్నాడు. అంబరం అంటే ఏమిటి? ఆచార్యుడు మనకు ఇస్తున్నటువంటి అంబరం అంటే ఈ గుడ్డలు అని అర్థం కాదు. అంబరం అనేటువంటి పదానికి ఆకాశం అని కూడా అర్థం ఉంది అని ఇందాక ఈ భాషలోనే చెప్పుకున్నాం. అంబరమూడ రుత్తోంగి విరహళందా అనే పదంలో అక్కడ అంబరం అంటే ఆకాశం అని చెప్పుకున్నాం. ఇక్కడ అంబరదానం చేస్తున్నాడంటే వస్త్రదానం అనుకున్నాం. ఇక్కడ ఆచార్యుడు మనకు దానం చేస్తున్నటువంటి అంబరం అంటే ఏమిటి అని అంటే పరమాకాశం అని అర్థం. లేకపోతే దహరాకాశం అని అంటారు మనకు ధర్మశాస్త్రాలు, యోగశాస్త్రంలో. దహరాకాశం అంటే సూక్ష్మం, దహరం అంటే సూక్ష్మం, చిన్నదైన ఆకాశం, దహరాకాశం. మన హృదయంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని దహరాకాశం అని అంటారు. దహరాకాశం అనే ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను గురించి చేసేటటువంటి ఉపాసనకు దహరోపాసన అంటారు. ఇదంతా ఛాందోగ్యోపనిషత్తు మొదలైన వాటిలో ఉంటుంది.
దహరం అంటే చిన్నది అని అర్థం. యోగశాస్త్రంలో మనకు చెప్పేటప్పుడు మన హృదయ కోశం ఎట్లా ఉంటుంది, మన హృదయం మన మనస్సు ఉండేటువంటి స్థానమైనటువంటి గుండెకాయ హృదయ కోశం ఎట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు అధోముఖంగా ఉంటుంది హృదయం. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అని మనం మన తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి ఒక వాక్యం. మన యొక్క హృదయం పద్మకోశ ప్రతీకాశం, పద్మం యొక్క మొగ్గతో సమానమైన ఆకారం కలిగి ఉంటుంది హృదయము. ఆ హృదయంలో ఆ పద్మకోశంలో లోపల ఉండేటువంటి కొద్ది భాగం ఖాళీ స్థలం ఉంటుంది, దానిని దహరాకాశం అంటారు. దహరం అల్పమైనటువంటి ఆకాశం అంటే ఒట్టి రంధ్రం, ఖాళీ స్థలం అన్నమాట. ఆ ప్రదేశమే పరమాత్మ నివసించి అంతర్యామిగా మనకు కావలసినటువంటి రక్షణ వ్యాపారములన్నింటినీ చేస్తూ మనల్ని శాసిస్తుండేటువంటి స్థలం. మొట్టమొదటి రోజున మనం చెప్పుకున్నాం కదా, శ్రీవైకుంఠం ఒకటి పరమాత్మ యొక్క స్థానం, క్షీర సముద్రం పరమాత్మ యొక్క స్థానం, క్షీర సముద్రం నుండి వచ్చినటువంటి అవతారాలన్నీ పరమాత్మ యొక్క స్థానం, అట్లాగే అర్చారూపములన్నీ పరమాత్మ యొక్క స్థానం అని చెప్తూ అంతర్యామి రూపం కూడా పరమాత్మ యొక్క స్థానం అని 4వ స్థానంగా మనం లెక్క పెట్టుకున్నాం. అంతర్యామి అంటే మన హృదయంలో రహరాకాశంలో ఉన్నటువంటి స్థలంలో పరమాత్మ అంతః లోపలి భాగంలో యామి యమనం నియమనం మనల్ని శాసిస్తూ ఉంటాడు. అంతర్యామిగా ఉంటాడంటే మన హృదయంలో శాసిస్తూ ఉంటాడు పరమాత్మ. అది ఆ పరమాత్మ ఉండేటువంటి స్థలం. ఆ పరమాత్మ అక్కడెందుకున్నాడు అంటే మనం కూడా అక్కడే ఉన్నాం గనక. మన ఆత్మ ఎక్కడ ఉంటుంది, శిరస్సులను మరొక చోటో కాదు, సూక్ష్మ రూపంలో జ్ఞాన రూపంలో ఉండేటువంటి ఆత్మ దహరాకాశంలో ఉంటుంది. ఆ దహరాకాశంలోనే పరమాత్మ కూడా ఉండి జ్ఞానరూపుడైనటువంటి ఈ జీవుణ్ణి ఇంద్రియముల ద్వారా ప్రేరేపిస్తూ ఆయా పనులు చేయిస్తుంటాడు. ఆయన పని ఆపేసిన్నాడు, ఈ జీవుడి పని ఆగిపోతుంది, మనస్సు ఆగిపోతుంది, ఇంద్రియాలు ఆగిపోతాయి. ఆ విధంగా దహరాకాశం అంటే హృదయంలో ఉన్నటువంటి ఆకాశం, ఖాళీ స్థలం, హృదయ పద్మంలో ఉండేటువంటి ఆకాశం. యోగీశ్వరులైనటువంటి వారు ఈ హృదయ పద్మాన్ని, అధోముఖంగా ఉండేటువంటి హృదయ పద్మాన్ని తమ యొక్క యోగ ప్రభావంతో ప్రాణాయామ ప్రత్యాహార మొదలైనటువంటి అష్టాంగ యోగ పద్ధతిలో ఆ హృదయకోశాన్ని, అధోముఖంగా ఉండే హృదయకోశాన్ని ఊర్ధ్వముఖంగా చేసుకొని దాన్ని వికసింపజేసుకొని అందులో ఉండేటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తమ యొక్క ధ్యాన ప్రభావంతో దర్శిస్తుంటారు అని మనకు ఆ యోగశాస్త్రం చెప్తోంది. చతుర్ముఖ బ్రహ్మ ప్రసాదించినటువంటి యోగశాస్త్రం ధ్యాన పద్ధతిని, యోగం అన్నా ధ్యానం అన్నా ఒకటే, ధ్యాన పద్ధతిని అంతా కూడా మనకు తెలుపుతోంది. అప్పయ్యేశ్వర వారిని ఆ అద్వైత సంప్రదాయంలో చాలా గొప్ప పండితుడు. మన రామానుజుల వారి తర్వాత వేదాంత దేశకులు ఎట్లాగో అద్వైత సంప్రదాయంలో అప్పయ్యేశ్వరుడు అంత గొప్పవాడు. ఆయన కాంచీలో ఉండేటువంటి వరదరాజస్వామిని గురించి ఒక స్తోత్రం చెబుతూ ఉద్ఘాట్య యోగ కలయా హృదయాబ్జకోశం ధన్యైశ్చిరాదపి యథారుచి దృశ్యమాణ. పరమాత్మ హృదయంలో ఉంటాడు. హృదయంలో తలకిందులుగా ఉన్నటువంటి మొక్క ఆకారంలో ఉన్నటువంటి హృదయ పద్మంలో ఉంటాడు. దానిని యోగ కలయ ఉద్ఘాట్య యోగ ప్రభావంతో ఊర్ధ్వముఖంగా చేసుకొని ధన్యైశ్చిరాదపి యథారుచి దృశ్యమాణ. మహాత్ములు, గొప్ప జ్ఞాన సంపన్నులైనటువంటి పుణ్యాత్ములు, మహానుభావులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ హృదయంలో నిత్య సన్నిధుడై ఉండేటువంటి పరమాత్మను యోగ దృష్టితో దర్శించగలుగుతారు. యోగ దృష్టితో దర్శించాలి తప్ప బాహ్యేంద్రియాలతో పరమాత్మని, అంతర్యామి అయిన పరమాత్మను దర్శించడానికి సాధ్యం కాదు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. అట్లా
దహరాకాశంలో దర్శనమిచ్చేవాడు కనుక అంబరదానం చేస్తాడు మన గురువు గారు. అంటే యోగ ప్రభావాన్ని మనకు ఉపదేశించి తాను హృదయకోశంలో ఉన్న పరమాత్మను ఎట్లాగైతే సాక్షాత్కరించుకుంటున్నాడో అట్లాగే హృదయకోశం అని చెప్పబడే మన దహరాకాశంలో ఉన్న పరమాత్మను కూడా మనకు కూడా అట్లా దర్శింపజేస్తాడు అని అర్థం. అయ్యా ఆ దహరాకాశంలో బ్రహ్మను దర్శించుకోవడం ఇప్పుడు మా ఆచార్యులకి వాళ్ళకే దిక్కులేదు, మేమెక్కడ దర్శిస్తాం, మాకు అంతకంటే సాధ్యం కాదు కదా అని అంటారు. నిజమే. యోగ విద్య అనేటటువంటిది రామానుజులకి పరమాచార్యులైన యామనాచార్యుల వారు, యామనాచార్యుల వారికి తాతగారు నాథమునుల వరకు యోగ విద్య వచ్చింది. ఆచార్య పరంపరలో యోగాన్ని అభ్యసించి ఇందాక చెప్పినట్లుగా ఆ యోగ ప్రభావంతో హృదయకోశంలో ఉన్న పరమాత్మను దర్శిస్తూ ఉండేవారు. వారి శిష్యులైనటువంటి కురుహై కావరప్పన్ అనేటువంటి ఆచార్యులకి ఆ యోగ విద్యను వారు ఉపదేశించి మీరు కూడా ఇట్లాగే యోగ విద్యతో మీ హృదయంలో ఉండే భగవత్ సాక్షాత్కారాన్ని మీరు చేసుకోండి, మీరు మీ తర్వాత నా మనవాడైనటువంటి యామనాచార్యులకి ఈ యోగ విద్యను ఉపదేశించండి అని అంతవరకు కూడా యోగ విద్య వరస్సుగా వస్తూ వచ్చింది. ఆ తర్వాత యోగ విద్యను ఉపదేశించేటువంటి వారు అంతరించిపోయారు. యామనాచార్యుల వారు వారి దగ్గరికి వెళ్ళి సరిగ్గా సమయానికి యోగ విద్యను నేర్చుకోలేకపోయారు. అయిపోయింది, అంతే, అంతటితో అంతరించిపోయింది. ఇట్లా ఒక యోగ విద్యే కాదు, మన భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం ఎన్నెన్నో సూక్ష్మములైనటువంటి రహస్య విద్యలన్నీ కూడా అంతరించిపోయినాయి. నీడ వస్తోంది ఆకాశం మీద నుంచి, ఆకాశంలో ఏదో నీడ వస్తోంది, ఆ నీడను చూసి ఓహో పైన ఆకాశమే ఏదో సంచరిస్తోంది. కొందరు తపోనిష్ఠులైనటువంటి వాళ్ళు ఈ నీడను బట్టి పైన వెళ్ళేటటువంటి ఈ నీడకు కారణమైన అసలు వస్తువును చూసి అందులో ఫలాన్ని వ్యక్తి ఉన్నాడు అని కనుక్కొని వాడు కనుక శత్రువైనట్లయితే వెంటనే వాడి రథం పడిపోయేటట్లుగా ఆ నీడ మీద ఒక మంత్రించేవారట. ఛాయా విద్య అంటారు దాన్ని. నీడను బట్టి ఎక్కడో ఆకాశంలో సంచరిస్తుండేటటువంటి వ్యక్తులను కూడా నేల మీదకి పిలిపించి తెప్పించేసి ఆ విద్యతో వాడిని వహించేటువంటి సూక్ష్మ విద్యలు చాలా ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. నీడ లేదు, విద్య లేదు, మనకేమీ లేదు. నిన్న చెప్పుకున్నాం, ఒక రకమైనటువంటి పసరుతో యోగ విద్యతో దాన్ని ఇరువురు కూడా బంగారం చేసేటువంటి విద్య ఉండేది చెప్పుకున్నాం. అంతే, అది అంతటితో అంతరించిపోయింది. ఇట్లా సూక్ష్మమైనటువంటి విద్యలు ఎన్నో అంతరించిపోయినాయి. కొన్ని మాత్రం ఎవరెవరో కొందరు ఏ మూలకు ఏ బద్రికాశ్రమంలోనూ యోగీశ్వరులుగా ఉన్నటువంటి వారి దగ్గర ఉండవచ్చు. ఈ విద్యలు అంతరించిపోయిన తర్వాత మరి మానవుడికి ఉజ్జీవించడానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అని అంటే అప్పుడు ఆచార్యులు, ఈ ఆళ్వారులు మొదలైనటువంటి వారు అందరూ కూడా కష్టసాధ్యమైనటువంటి ఆ బ్రహ్మ విద్యలు కాక భగవంతుని మీదనే భారం వేసి శరణాగతి చేసి సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన సన్నిధిలో మన ఆత్మార్పణం చేస్తే అదే మనకు ఉజ్జీవన హేతువు అని మనకి పురాణాలను బట్టి కూడా మనకు తెలుస్తోంది. కనుక న్యాస విద్య అంటారు, దీనినే శరణాగతి అని అంటారు, దీనికే ప్రపత్తి అని కూడా పేరు. ఆ శరణాగతి విద్య అనేటటువంటిది ఆళ్వారుల దగ్గర నుంచి ఆ తర్వాత మనకు వస్తుంది. కష్టసాధ్యమైనటువంటి యజ్ఞాలు, అష్టాంగ యోగాదుల ద్వారా హృదయకోశంలో ఉండే పరమాత్మ సాక్షాత్కరించుకొని వెళ్ళేటటువంటి మోక్ష మార్గము ఆ విద్యలు ఇప్పుడు అంతరించిపోయినాయి, మనకు లేవు. మనకు ఉన్నటువంటి విద్య అంతా ఒకటే. భగవత్ సన్నిధిలో మనం నామానుసంధానం చేస్తూ ఆయన సేవతో జీవిత శేషాన్ని గడుపుతూ ఉజ్జీవించడం మాత్రమే. దానికి తగినటువంటి ఉపాయాన్ని మనకు ఆచార్యులు మనకు ఉపదేశిస్తున్నారు అన్నమాట. కనుక ఆచార్యుడు మనకు హృదయకోశంలో ఉండేటటువంటి దహరాకాశంలో ఉండే పరమాత్మని తెలుపుతాడు. ఇది కాక పరమాకాశం అని చెప్పేటువంటిది మరొకటి. ఇదేమో దహరాకాశం, అల్పమైన ఆకాశం, పరమాత్మ ఉండే స్థలం. అసలైన పరమాత్మ ఉండే స్థలానికి ఏం పేరు? పరమాకాశం అంటారు.
పరమపదమన్నా పరమాకాశమన్నా అదే అన్నమాట. పరమాత్మ ఏం చేసి ఉండేటటువంటి బ్రహ్మాండమున కంటే అవతల ఉండేటువంటి స్థలాన్ని వేదములన్నీ కూడా పరమాకాశము అని వ్యవహరిస్తున్నాయి. పరమే వ్యోమన్ అని ఉపనిషత్ మంత్రంలో ఇటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఆ పరమాకాశాన్ని చెప్పేటువంటివి పరమ వ్యోమము అంటే పరమాకాశము అని చెప్పబడేటువంటి ఆ దివ్యస్థానంలో వెంచేసి ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి అన్నమాట. ఈ పరమాకాశాన్ని కాకపోతే అంటే హృదయంలో ఉండే దహరాకాశాన్ని కాకపోతే పరమాకాశమైనటువంటి మోక్షాన్ని ఆచార్యుడు మనకి కలిగేటట్లుగా ప్రసాదిస్తున్నాడు. అంబరమే అంటే పరమాకాశాన్ని ప్రసాదిస్తున్నాడు. తన్నీరే మనకు జీవనము అని చెప్పదగినటువంటి అనేక సదుపదేశాలను అమృత వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనం ఎట్లా ఆచరించాలో మనకు కావాల్సినటువంటి దివ్యోపదేశములన్నింటినీ జీవనంలాగా జలధారలాగా ఉపదేశిస్తున్నాడు. లేకపోతే తన యొక్క కటాక్ష ప్రవాహాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. శోరే మనకు కావలసినటువంటి అన్నమును ప్రసాదిస్తున్నాడు. భక్తుడైనటువంటి వాడికి కావలసినటువంటి అన్నం ఏమిటి, ఆహారం ఏది? మామూలుగా ఈ ఆహారం కాదు, వీడికి కావలసిన ఆత్మ. ఈ ఆహారం శరీరాన్ని పోషించడానికి ఉపయోగించి కృష్ణుడి యొక్క నామస్మరణంతో మా కడుపు నిండిపోతుంది. కృష్ణుడి యొక్క నామస్మరణమే ప్రధానంగా కలిగినటువంటి వారు కనుక వీరికి శరీరాన్ని నిలిపేటటువంటి ఆహారం ఎవరు ఉంటే భగవంతుని యొక్క స్వరూపమే, భగవంతుని యొక్క కథామృతమే అన్నమాట. ఇదంతా ఎవరిస్తున్నారు మనకి? ఆచార్యులు మనకు ఉపదేశిస్తున్నారు కనుక అంబరమే తన్నీరే శౌరే అని చెప్పబడేటువంటి అన్నింటినీ కూడా మనకు ప్రసాదించేటువంటి ఆచార్యులు అని చెప్తోంది. శౌరే అరం శయ్యం ఎమ్మెరుమాన్ నందహోపాల ఎరుందిరాయ్. ఆ విధంగా వేదములన్నింటినీ రక్షిస్తూ వేదంలో చెప్పబడినటువంటి శరణాగతి మొదలైనటువంటి ధర్మాలన్నింటినీ మాకు ప్రసాదిస్తూ ఉండేటటువంటి ఓ ఉత్తమాచార్యుడా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడంలో తాత్పర్యం అన్నమాట. రెండవది ఏమిటి? దేవకి యశోదను మేలుకొలుపుతున్నారు అన్నారు. ఇక్కడ యశోద అంటే ఎవరు అంటే ఇందాక చెప్పుకున్నాం, మంత్రో మాత గురుహు పిత అని చెప్పుకున్నాం. ఆచార్యుడు ఉపదేశించినటువంటి అష్టాక్షరీ అని చెప్పబడేటువంటి మహామంత్రం ఉందే అదే మనకు తల్లి లాంటిది. కృష్ణుడి యొక్క నామస్మరణంతో మాకు కడుపు నిండిపోతుంది. కృష్ణుని యొక్క దివ్య గుణాలను వర్ణిస్తుంటే మనకు సంతోషం అయిపోతుంది, జలం తాగినట్టే అవుతుంది. భోగ్యములైన పదార్థాలన్నీ కూడా మా కృష్ణుడే. మాకు కావాల్సిన దివ్యములైన ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, ఆహారాలు కానీ, త్రాగేటటువంటి మంచి మధురమైనటువంటి పానీయాలు కానీ అన్నీ మా కృష్ణుడే, మాకేమీ అవసరం లేదు అన్నట్లుగా భగవంతుని యొక్క ధ్యానమే, భగవంతుని యొక్క నామానుస్మరణమే ప్రధానంగా కలిగినటువంటి వారు కనుక వీరికి శరీరాన్ని నిలిపేటటువంటి ఆహారం ఎవరు ఉంటే భగవంతుని యొక్క స్వరూపమే, భగవంతుని యొక్క కథామృతమే అన్నమాట. ఇదంతా ఎవరిస్తున్నారు మనకి? ఆచార్యులు మనకు ఉపదేశిస్తున్నారు కనుక అంబరమే తన్నీరే శౌరే అని చెప్పబడేటువంటి అన్నింటినీ కూడా మనకు ప్రసాదించేటువంటి ఆచార్యులు అని చెప్తోంది. శౌరే అరం శయ్యం ఎమ్మెరుమాన్ నందహోపాల ఎరుందిరాయ్. ఆ విధంగా వేదములన్నింటినీ రక్షిస్తూ వేదంలో చెప్పబడినటువంటి శరణాగతి మొదలైనటువంటి ధర్మాలన్నింటినీ మాకు ప్రసాదిస్తూ ఉండేటటువంటి ఓ ఉత్తమాచార్యుడా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడంలో తాత్పర్యం అన్నమాట. రెండవది ఏమిటి? దేవకి యశోదను మేలుకొలుపుతున్నారు అన్నారు. ఇక్కడ యశోద అంటే ఎవరు అంటే ఇందాక చెప్పుకున్నాం, మంత్రో మాత గురుహు పిత అని చెప్పుకున్నాం. ఆచార్యులు ఉపదేశించినటువంటి అష్టాక్షరీ అని చెప్పబడేటువంటి మహామంత్రం ఉందే అదే మనకు తల్లి లాంటిది. మన మెడలో ఆచార్యుడు ఆ మంత్రాన్ని కట్టాడు. ఆ మంత్రం కలిగినటువంటి అష్టాక్షరి మంత్రం కలిగినటువంటి ఒక బిళ్ళను కట్టాడు అనుకుందాం. దాన్నే నిత్యము మనం అనుసంధించుకుంటున్నాం. అది మనకు తల్లివేలి పూజ్యమై మనకు క్షేమాన్ని కలిగిస్తోంది. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய்
మంత్రాణం ఉత్తమో మంత్ర, అష్టాక్షరి మంత్రములన్నింటిలో కూడా అత్యుత్తమమైనటువంటిది, తల్లి లాంటిది. అన్ని మంత్రముల కంటే శ్రేష్టమై అంటే భగవంతుడిని ప్రసాదించేటువంటి మంత్రాలు మనకు చాలా ఉండవచ్చు. ఏదో ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటే ధన్వంతరి మంత్రం అని, ఇంకేదో సంతానం కావాలి అంటే ఇంకేదో సంతాన గోపాల మంత్రం అని, ఇటువంటి ఎన్నెన్నో మంత్రాలు ఉండొచ్చు మనకు క్షేమాన్ని కలిగించేటువంటివి. అన్ని మంత్రముల కంటే మనకు సంసార సంబద్ధాన్ని పూర్తిగా తొలగించి మనల్ని ఉజ్జీవింపజేసేటటువంటి మంత్రములన్నింటిలో ఉత్తమమైనటువంటి మంత్రం ఏది అని అంటే అష్టాక్షరి మహామంత్రమే. ఓ ఆచార్యులు ఉపదేశించినటువంటి ఓ మహామంత్రమా అని ఆ మంత్రదేవతకు మనం నమస్కరించుకొని తర్వాత ఆ మంత్రాన్ని 100 సార్లు 108 సార్లు శక్తి ఉన్నంత వరకు అనుసంధిస్తుంటే ఆ మంత్రం అనేటువంటి తల్లి మనకు ఉజ్జీవనాన్ని కలిగిస్తుంది. అటువంటి ఓ అష్టాక్షరి మహామంత్రమా, నీవు మమ్మల్ని క్షేమంగా ప్రసాదించు, అనుగ్రహించు అని ప్రార్థించాలన్నమాట. మొదట గురువు గారిని ప్రార్థించాలి. గురువు గారిని ప్రార్థన ద్వారా మంత్రాన్ని ఉపదేశం పొందాలి. ఆ మంత్రాన్ని తర్వాత ప్రార్థించాలి. ఆ మంత్రానికి మంత్రానుసంధానం చేసుకునేటప్పుడు విష్ణుసహస్రనామ పారాయణం చేసేటప్పుడు కూడా మనం అంగన్యాస కరన్యాసములు అని చెప్పుకుంటాం. అట్లాగే అష్టాక్షరి మహామంత్రానికి కూడా అంగన్యాస కరన్యాసములతో ఆ మంత్రం మనల్ని ప్రసన్నం చేసుకొని మనల్ని అనుగ్రహించేటట్లుగా చెయ్యాలి అని ప్రార్థిస్తుంటాము అన్నమాట. మంత్రరాజము అని చెప్పదగినటువంటి అష్టాక్షరి మహామంత్రమా, నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది. తర్వాత మూడవది ఆ మంత్రంలో ఉన్నటువంటి మంత్రంలో గర్భితమై ఉన్నటువంటి భగవన్మూర్తి యశోద యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడి వలె యశోద కృష్ణుడిని తన దగ్గర దాచుకొని ఉన్నట్టుగా ఈ అష్టాక్షరి మహామంత్రం పరమాత్మ యొక్క స్వరూపాన్ని తనలో లీనం చేసుకుని దాచుకొని ఉంది. అటువంటి అష్టాక్షరి మహామంత్రంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఓ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు అని కృష్ణుడిని మేలుకొల్పటంలో తాత్పర్యం. మనకు యశోద అష్టాక్షరి, యశోద యొక్క గర్భంలో పెరిగినటువంటి కృష్ణుడు మనకు అష్టాక్షరి మహామంత్రంలో లీనమైనటువంటి పరమాత్మ స్వరూపుడు అన్నమాట. అంటే అష్టాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి కృష్ణస్వామి నీవు అనురూపంలో ఉన్నావు, అష్టాక్షరిలో, అకారంలో, ఓంకారంలో. అటువంటి నీవే తలంచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా భేదించుకొని వెళ్ళగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు ఈ సుమా అని వేదమే చెప్తోంది. పరమాత్మ యొక్క స్వరూపం ఇటువంటిది అని అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్తోంది వేదం. అణువులలో అణువుగా ఉంటాడు, గొప్ప వాళ్ళలో అంతకంటే గొప్ప వస్తువు మరొకటి లేదు అన్నంత గొప్పగా ఉంటాడు పరమాత్మ. మా హృదయ యశోదలో అంటే మంత్రంలో అణురూపంలో ఉన్నటువంటి నీవే కదా వ్యాపించి దివ్యమైనటువంటి మహా శరీరంతో వ్యాపించి లోకాన్నంతా కొలిచిన వాడివి అని జ్ఞాపకం చేస్తోంది ఈ వాక్యం. ఉంబర్హోమానే ఆయా మంత్రాల చేత బోధింపబడే దేవతలకందరికీ నాయకుడివి నీవు. నాయకుడమైనటువంటి నిన్ను బోధించేటువంటి మహామంత్రం లాంటిది మాకిక్కడ యశోద అన్నమాట. అంబరమూడరుత్తోంగి విరహళంద ఉంబర్హోమానే అని భగవంతుని యొక్క తత్వాన్ని ఆచార్యుడు ఉపదేశించినటువంటి అష్టాక్షరి మహామంత్రంలో నిగూఢంగా ఉండదు అని చెప్పి మనం విశ్వసించి దాన్ని నిత్యము మనం అనుసంధించుకొని అందులో బోధింపబడినటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకున్నటువంటి చిత్రంలోనూ దేంట్లోనూ మనం దర్శిస్తూ ఆయనను ఆరాధించాలి, ధ్యానించుకోవాలి అన్నమాట. ఇక తర్వాత ఇందులో మేలుకొల్పిన వాళ్ళలో చివరి వాడెవరు? బలరాముడు కూడా ఉన్నాడు. బలరాముడు ఎవరు? భగవంతునికి అన్ని విధములుగా సేవ చేసేటటువంటి ఆదిశేషుడు అని చెప్పుకున్నాం కదా. శేషభూతుడు అంటే మనకందరికీ ఆయన ప్రతీక. భగవత్ సేవ చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి అని మనకందరికీ తెలిపేటటువంటి ప్రతీక లాంటి వాడు ఎవరు? బలరాముడు. ఆ బలరాముడే లక్ష్మణ రూపంగా అవతరించాడు, బలరాముడు రూపంలోనూ అవతరించాడు. ఆ ఆదిశేషుడే. ఆ ఆదిశేషుడిని గురించి చెప్పటం
చెంపొర్కవెలడి సెల్వా పలదేవా అని. అయ్యా అష్టాక్షరి మహామంత్రంలో సరే కృష్ణ పరమాత్మ లీనంగా సూక్ష్మ రూపంలో ఉన్నాడు అని చెప్పచ్చు, కానీ ఈయన అంటే అష్టాక్షరి మహామంత్రం యశోద అనుకుందాం, కృష్ణ పరమాత్మనేమో అందులో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం అనుకుందాం. ఈ మధ్య ఈ బలరాముడి సంగతి అక్కడెక్కడుంది అని అంటారేమో. అష్టాక్షరి మహామంత్రం నేను భగవంతుడికి దాసుడిని, భగవంతుడు నాకు స్వామి, ఆయన యొక్క సేవ చేసి నేను జీవిస్తాను అని చెప్తోందని కదా నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న మొన్న కూడా. అష్టాక్షరి మహామంత్రంలో సారమైనటువంటి అంశం మరొకటి ఉన్నది. సారం, సారతరం, సారతమం అని 3 రకాలు. సారం ప్రధానమైనది, సారతరం అంతకంటే ప్రధానమైనది, సారతమం అందులో కంటే కూడా ఇంకా సారమైనటువంటిది. పాలలో వచ్చినటువంటి మీగడ, ఆ మీగడను కరిగించగా వచ్చినటువంటి నెయ్యి, ఇది సారతరమైంది. అట్లాగే అష్టాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రంలో సారంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క గుణములను మనం తెలుసుకుని ఉపాసించాలి. సారతమైనటువంటిది ఏది అష్టాక్షరి మహామంత్రంలో అనంటే భగవంతునికి భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో భగవద్భక్తుల యొక్క సేవ సారతమము అని కూడా గ్రహించాలి మనం అష్టాక్షరి మహామంత్రంతో. ఓ స్వామి నీకు నేను దాసుడిని అని అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని మనం 3 పదాల చేత తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, నీకే కాదు నీ దాసులైనటువంటి వారికి కూడా నేను దాసుడిని అని తెలుసుకున్నప్పుడే అష్టాక్షరి మహామంత్రం యొక్క సారాన్ని సంపూర్ణంగా తాను అమలులో పెట్టుకున్నట్టుగా లెక్క. అయ్యా భగవదారాధన చేసుకున్నామండి, మేము బ్రహ్మాండంగా భగవత్ సేవ చేస్తున్నామండి, భగవద్భక్తుల విషయంలో మాత్రం మాకు నమ్మకం లేదండి, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా అని భగవద్భక్తుల విషయంలో తిరస్కార భావం కలిగి ఉండకుండా భగవంతుడే ఆదేశించినట్లుగా మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికా భవేత్ అని చెప్తాడు కృష్ణ పరమాత్మ నారదుడికి. నాకు నా భక్తులంటే చాలా ఇష్టం, నన్ను పూజించి ఉపాసిస్తుండే వాళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళని కూడా పూజిస్తుండే వాళ్ళకి భక్తులు ఉన్నారే వాళ్ళంటే నాకు చాలా ఇంకా ఇష్టం. మన పిల్లవాడు అంటే మనకి ఇష్టం. మన పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు, వాడికి పెళ్ళయింది, ఆ తర్వాత వాడికో పిల్లవాడు పుట్టాడు, ఆ మనవాడు కుమారుడి మీద ఉన్న ప్రేమ మనవడి మీదకి పెరుగుతుంది ఈ తాతగారికి. అట్లాగా భగవంతుడికి కూడా భక్తుల మీద చాలా ప్రేమ. ఆ భక్తులను ఆశ్రయించి జీవిస్తూ ఆ భక్తులే మాకు రక్షకులు అని ఆచార్యులు పరమ భాగవతులు ఎవరైతే ఉన్నారో వారి సేవ చేయటం అనేటటువంటిది అష్టాక్షరి మహామంత్రంలో ప్రధానమైన సారతమైనటువంటి అర్థం సుమా. ఆ సారతమైనటువంటి అర్థాన్ని గ్రహించినాడే అష్టాక్షరి కూడా మనకు ఫలిస్తుంది. భగవంతుడిని ఉపాసిస్తున్నాం కానీ భగవద్భక్తులతో మాకు అవసరం లేదు అనుకుంటే అది ఫలించే అవకాశం లేదు అన్నమాట. నేను భగవద్దాసుణ్ణి, భగవద్భక్తులైనటువంటి వారికి దాసుణ్ణి, ఆచార్యునికి దాసుణ్ణి. ఎవరైతే భగవద్భక్తులైతే ఉన్నారో వారందరికీ నేను దాసుణ్ణి అని 7 తరాలుగా సంబంధాన్ని చెప్పుకుంటారు పెళ్ళిళ్ళల్లో. ఈ కన్యాదానం చేస్తే అటు పైన 7 తరాలు, తర్వాత వచ్చేటటువంటి 7 తరాలు కూడా 21 తరాలు మధ్యలో ఉండేవాడితో కలిపి 7 తరాల మధ్యలో ఉండే 7 తరాలతో కలిపి 21 తరాలు ఉజ్జీవిస్తారు. శ్రీమన్నారాయణుడి పేరుగా కన్యాదానం చేస్తే మనకి వేదమంత్రాలని చెప్తుంటారు. అట్లాగే భగవద్భక్తుడైనటువంటి వాడు భగవంతుడిని మాత్రమే కాక భగవద్భక్తులను కూడా తాను పూజ్యులుగా భావించినట్లయితే ఈ కిందివారు పైవారు అందరూ తరిస్తారు అని మనకి శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా భగవద్భక్తులైనటువంటి వారి యొక్క సేవ ప్రధానము అనే అంశాన్ని నేను తెలుసుకున్నాను అని మన ఆళ్వార్లలో ఒకరు చెప్పారట.
తిరుమంగయ్య ఆళ్వారు అని ఒక ఆళ్వార్లు ఉండేవారు. ఆ తిరుమంగయ్య ఆళ్వారు అనేటువంటి వారు కలిగిన ఆళ్వార్లలో చిట్ట చివరి వారు. ఆ తిరుమంగయ్య ఆళ్వారు అనేటటువంటి వారు చెప్పినటువంటి ప్రబంధంలో ఒక చోట నిన్ను తిరువెట్టెగుత్తుం కత్తు ఉత్తడం ఉన్నడిగార్ కడిమై అని ఒక పాశురం. స్వామి, ఓ భగవాన్, ఓ రంగనాథ, నిన్ను బోధించేటటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని నేను తెలుసుకున్న తరువాత ఉత్తరం అందులో ఉండేటువంటి సారార్థాన్ని నేను తెలుసుకున్నాను. ఏమిటో సారార్థం? ఉన్నడియార్ కడివై, నీకు సేవ చేయటమే కాక నీ దాసుడైనటువంటి వారికి నియతంగా మంచి నిష్ఠతో సేవ చేసినట్లయితే, నీకంటే ఎక్కువ వీరిని సేవ చేసినట్లయితే, వారిని కనపడని భగవంతుని సేవించడం కంటే కనపడుతున్నటువంటి భగవద్భక్తులను కనుక సేవించినట్లయితే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, అదియే అష్టాక్షరి మహామంత్రం యొక్క సారమని, ఆ విధంగా నేను పొందటానికి, వైకుంఠానికి వచ్చి నేను చేరటానికి, మోక్షమును పొందటానికి నాకు ప్రధానమైనటువంటి అర్థం ఇది అని నేను తెలుసుకోగలిగినాను అని అష్టాక్షరి మహామంత్రం యొక్క సారంలో సారతమంగా ఉండేటువంటి అర్థం భాగవత శేషత్వం. భగవంతుడికి శేషభూతులం, భగవద్భక్తులకు శేషభూతులం, భగవన్మంత్రాన్ని మనకు ఉపదేశించినటువంటి ఆచార్యులకు శేషభూతులం అని అన్ని విధములుగా తనలో ఉండేటువంటి అహంకారాన్ని సంపూర్ణంగా అణచుకొని అందరి విషయంలో విధేయతాభావంతో ప్రవర్తించి జీవిత శేషాన్ని గడుపుకోవటం అనేటువంటిది అష్టాక్షరి మహామంత్రం యొక్క ప్రధాన సారం. ఓ అష్టాక్షరి మహామంత్రమా, ఆ మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఓ ఆచార్యుడా, ఆ మంత్రంలో ప్రతిపాదింపబడేటువంటి ఓ భగవానుడా, ఆ మంత్రంలో అంతరార్థంగా ఉండేటటువంటి ఓ భగవద్భక్తులారా, మీరందరూ కూడా నన్ను అనుగ్రహించండి అని స్వాపదేశ రూపంగా అందులో వచ్చినటువంటి సారాంశ రూపంగా మన పెద్దలు వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి వారు ఎవరమై తన్నీరి అనేటువంటి పాశనం చాలా ప్రధానమైనది. నందగోపుణ్ణి, యశోదమ్మను, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మీరు కలపటం అనే నెపంతో ఆచార్యానుగ్రహాన్ని మొదలు సంపాదించు, వారి ద్వారా మంత్రం అని చెప్పబడేటువంటి మాతను సంపాదించుకో, ఆ మంత్రం అనే మాతలో ఉండేటటువంటి కృష్ణుని, భగవంతుడి తత్వాన్ని తెలుసుకో, ఆ భగవంతుడు కూడా ప్రసన్నుడు కావటానికి కోసం అందులో సారతమైనటువంటి భగవద్భక్తులే నాకు స్వాములు అనే విధంగా భగవత్ సేవతో పాటు భగవత్ సేవ కూడా చెయ్యి, అది నీకు జీవన హేతువు అని మనకు బోధిస్తోంది ఆచార్యులు ఉపదేశించినటువంటి అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మహామంత్రం ఉపదేశం పొంది దాని తర్వాత అష్టాక్షరి మహామంత్రాన్ని మనం ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా జపం చేసుకోకూడదు. అష్టాక్షరి మహామంత్రాన్ని భగవదారాధన సమయంలో మనం మెడిగా ఉన్నప్పుడే, స్నానాదులను చేసి పవిత్రంగా ఉన్నప్పుడే దాన్ని జపం చేసుకోవాలి. కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటిది ఓంకారం వైదికమైనటువంటి అక్షరం కనుక, వైదికమైనటువంటి ఓంకారంతో కూడినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని పవిత్రమైన సమయాలలోనే మనం జపం చేసుకోవాలి. అప్పుడే 100 సార్లు, 108 సార్లు, 10 సార్లు, 1008 సార్లు జపం చేసుకో. 1008 సార్లు జపం చేస్తే 1 గంట కంటే ఎక్కువ పట్టదు. అష్టాక్షరి మహామంత్రం 8 అక్షరాలు గల చిన్న మంత్రం. ఆ తదితర సమయాలలో మాత్రం ద్వయమంత్రాన్ని అనుసంధించుకోవాలి అని ఈ మధ్య రకాలు కూడా ఇప్పుడు మనం చెప్పినట్టున్నాం. నిరంతరము కూడా ద్వయమంత్రానుసంధానం అనేటువంటిది శివనారాయణ శరణం ప్రపత్తి అని మనం ఎప్పుడైనా దాన్ని అనుసంధించుకోవచ్చు, తప్పులేదు అనేటువంటి పరమార్థం ఎవరైతే గ్రహిస్తారో ఆచార్యుల ఉపదేశం వల్ల వైష్ణవ దీక్షను స్వీకరించి వారు జీవించడానికి అవకాశం ఉన్నది అనేటువంటి పరమార్థాన్ని ఆండాళమ్మవారు మనకు బోధించారు. ఆండాళమ్మవారు బోధించినటువంటి ఆ ప్రబంధంలో ఉండే సారార్థాన్నంతా కూడా మనకు పెద్దలు ప్రసాదించారు. అటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీరే కాదు, ఈ పరమార్థాన్ని మందులాగానైనా సరే మీ సంతానానికి, మీ కుటుంబంలో ఉండేటువంటి వారికి కూడా, మీ తర్వాత తరం వారికి కూడా బోధిస్తూ
వైష్ణవ సంప్రదాయాన్ని ఇవాళ నిలపవలసినటువంటి పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే ఎవరో పీఠాధిపతులు వారో వీరో ఇంకొకరో కారు. వారు ఎంత ప్రచారం చేసినా దాన్ని అమలుపరచగలిగినటువంటి బాధ్యత మన చేతుల్లో ఉండాలి. దానిని మీరు వైష్ణవ దీక్షను స్వీకరించినటువంటి వారందరూ కూడా స్వీకరించి ఆండాళమ్మ వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై మేము శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చేరాం కనుక మొన్న ఎప్పుడు చెప్పాం, నదీ మాతృకమైన దేశంలో మేము ఉన్నామని అర్థం. దేవమాతృకమైన దేశంలో కాదు మేము ఉన్నది. ఆ దేవతలను అనుగ్రహిస్తేనే జీవించేటువంటి ప్రదేశం కాదు. ఆండాళమ్మ వారి యొక్క కృప మన మీద నదిలాగా ప్రవహిస్తుంటే రామానుజులు లాంటి వారు ఆ నది చుట్టుపక్కల ఉండేటువంటి భూములన్నీ కూడా పండేటట్లుగా దండధారులయ్యారు. ఆ పంట మనకు అందేటట్లుగా మనకు రక్షకులై ఉంటే మనం అందరం కూడా ఆ ఫలితాన్ని మోక్ష ఫలితాన్ని పొందగలుగుతాము అని తాత్పర్యం అన్నమాట. శ్రీవత్యై కృష్ణ చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. చాలా పరమార్థ సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ చెప్తే గ్రహించేవాళ్ళు ఎంతమందో, అయినా ఏదో మాకు తోచినట్టుగా చెప్తున్నాం. గ్రహించిన వాళ్ళు గ్రహిస్తారు, లేని వాళ్ళు లేదు అనుకోవాల్సిందే. ఎందుకంటే సామాన్యులైనటువంటి వాళ్ళకి అర్థం కాదు. ఆచార్యులు ఉపదేశం చేశారు కదా, ఈ మంత్రానికి ఇది తాత్పర్యం అని ఈ భాషలో మనకు తెలుస్తుంది కదా అని దీన్ని మాటి మాటికి మననం చేసుకుంటుంటే, మననం చేసుకున్నటువంటి అంశం గురువుగారి దగ్గర పాఠం చదివేస్తాడు, దాన్ని అభ్యాసం చేసుకుంటాడు. అభ్యాసం చేసుకోవడమే కాక అందులో చెప్పబడిన విధంగా తాను కూడా ప్రవర్తిస్తూ తాను మరికొందరికి చెప్పినప్పుడు అది తనకి అభ్యాసంలోకి వచ్చి అనుభవంలో తనకు ఉజ్జీవన హేతు అవుతుంది విద్య. ఈ బ్రహ్మ విద్య కూడా అటువంటిదేనన్నమాట.